రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు పూర్తయింది. వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. జగన్ పర్యటనలతో వైసీపీలో తిరిగి జోష్ కనిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడారు. కూటమి పార్టీల్లో చేరారు. ఇప్పుడు చేరికలు తగ్గాయి. అదే సమయంలో వైసీపీ వీడిన నేతలు తిరిగి పార్టీ నేతలతో టచ్లోకి వస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీని వీడి తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కీలక నేత తిరిగి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ తిరిగి కోలుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. జగన్ పర్యటనలకు వస్తున్న స్పందన ఆ పార్టీలో జోష్ పెంచుతోంది. ప్రభుత్వం పైన భారీ వ్యతిరేకత ఉందని, తిరిగి తామే అధికారంలోకి వస్తామని జగన్ ఇప్పటి నుంచే ధీమాగా చెప్తున్నారు. వరుస కేసులపైన తొలుత వైసీపీలో ఆందోళన కల్పించినా ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఇక పార్టీని వీడిన నేతలు కూటమి పార్టీల్లో గుర్తింపు లేక డైలమా పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డిని సైతం తిరిగి పార్టీలోకి రావాలని జగన్ ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ప్రకాశంకు చెందిన ఒక ముఖ్య నేత తిరిగి వైసీపీ వైపు చూస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. చీరాలకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ లో చేరనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆమంచి 2014లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీకి మద్దతు నిలిచారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి కరణం బలరాంపై విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో కరణం బలరాం తన కుమారుడితో సహా జగన్ పార్టీకి దగ్గరయ్యారు. దీంతో చీరాల ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ను నియమించారు. ఆయనే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ పరిణామాలతో వైసీపీ వీడిన ఆమంచి కాంగ్రెస్ నుంచి పోటీలో నిలిచారు. 2024 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమంచికి 41,000 ఓట్లు వచ్చాయి. ఇవి పార్టీ కంటే వ్యక్తిగతంగా ఆమంచికి ఉన్న పట్టు కారణంగా వచ్చిన ఓట్లుగా భావించాలి. కాగా ఆమంచి తొలుత జనసేన వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారనే వాదన ఉంది. ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వస్తారని చెప్తున్నారు. జనసేనలోకి ఆమంచి వెళ్లినా టీడీపీకి సిట్టింగ్ స్థానం కావడంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగినా జనసేనకు ఇచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అయితే చీరాల అద్దంకి విషయంలో జగన్ ఫైనల్ నిర్ణయం కానుంది. దీంతో ఇప్పుడు ఆమంచి తిరిగి పార్టీలో చేరతారనే చర్చ వేళ తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.